హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ప్రోటీన్ పౌడర్ చేయడం కోసం 100 గ్రాముల బాదం పప్పు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. జీడిపప్పు, పిస్తా, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు అన్ని 100 గ్రాముల చొప్పున తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ముందుగా పిస్తా వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన పప్పులన్నీ వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. పిస్తాకి ఉండే పై పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే బాదం పప్పు పై పొట్టు తీసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి జల్లించుకుంటే మనకి ప్రోటీన్ పౌడర్ రెడీ అవుతుంది. చాక్లెట్ ఫ్లేవర్ ప్రోటీన్ పౌడర్ తయారు చేయడం కోసం 1 కప్ ప్రోటీన్ పౌడర్, 1/2 కప్ కోకో పౌడర్ కలిపితే మనకి చాక్లెట్ ఫ్లేవర్ ప్రోటీన్ పౌడర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ ని పాలలో ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒక 1/2 లీటర్ చికెన్ పాలు తీసుకుని బాగా మరిగించి గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్రోటీన్ మిల్క్ తయారు చేయడం కోసం 2 గ్లాసులు తీసుకుని వాటిలో 2 స్పూన్లు బెల్లం పొడి వేసుకోవాలి. బెల్లం పొడి వేసిన తర్వాత 2 స్పూన్లు ప్రోటీన్ పౌడర్ ఒక గ్లాసులో వేసుకోవాలి. ఇంకొక గ్లాసులో 2 స్పూన్లు చాక్లెట్ ఫ్లేవర్ ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా మరిగించి ఉంచుకున్న గోరువెచ్చని పాలు పోసుకుని మొత్తం అంతా బాగా కలిసినట్లు బాగా కలుపుకుంటే మనకి 2 రకాల ప్రోటీన్ మిల్క్ రెడీ అయిపోయింది. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రోటీన్ పౌడర్ని మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది.